రాధాదేవిని శ్రీకృష్ణుడికి దూరంగా ఉండమని శపించినది శ్రీదాముడు అనే గోపకుమారుడు. శాపానికి కారణం మరియు కథ బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం ఈ కథ బ్రహ్మవైవర్త పురాణంలోని ప్రకృతి ఖండంలో ప్రస్తావించబడింది. సంఘటన స్థలం. ఈ సంఘటన జరిగింది గోలోకం, విష్ణువు మరియు లక్ష్మీదేవి యొక్క నిత్యధామం. రాధాకృష్ణులు గోపికలతో సహా గోలోకంలో నివసించేవారు. రాధాదేవి, కృష్ణుడు మరియు శ్రీదాముడు. శ్రీకృష్ణుడు రాధాదేవిపై అపారమైన ప్రేమను చూపేవారు. ఇది కృష్ణుడి ప్రధాన సఖులలో, స్నేహితులలో ఒకడైన శ్రీదాముడికి ఇతడు లక్ష్మీ అంశ అయిన తులసీదేవి సోదరుడు అని కూడా చెబుతారు నచ్చలేదు. శ్రీదాముడు కృష్ణుడు రాధాదేవి పట్ల చూపే అధిక ప్రేమ, శ్రద్ధ వల్ల తరచుగా ఈర్ష్యపడేవాడు. శ్రీదాముడి శాపం. ఒకసారి శ్రీకృష్ణుడు రాధాదేవితో ముచ్చటిస్తుండగా శ్రీదాముడు వచ్చి వారికి అంతరాయం కలిగించాడు. దీంతో రాధాదేవికి మరియు శ్రీదాముడికి మధ్య తీవ్రమైన వాగ్యుద్ధం జరిగింది. ఈ వాదనలో రాధాదేవి కోపంతో శ్రీదాముడిని రాక్షసుడిగా జన్మించమని శపించింది. దీనిపై శ్రీదాముడు కూడా కోపంతో రాధాదేవిని ప్రతిశాపమిచ్చాడు. నీవు మానవులను పొందేందుకు అర్హురాలివి కావు. మానవలోకంలో, భూలోకంలో జన్మించి నీవు అత్యంత ప్రేమించే శ్రీకృష్ణుడికి 100 సంవత్సరాలు దూరంగా ఉండవలసి వస్తుంది అని శపించాడు. శాపఫలం. రాధాదేవికి శాపం. శ్రీదాముడి శాపం కారణంగానే రాధాదేవి భూలోకంలో జన్మించి శ్రీకృష్ణుడు బృందావనం వదిలి మధురకు వెళ్ళిపోయిన తరువాత ఆమెకు శ్రీకృష్ణుడికి భౌతికంగా దూరంగా ఉండవలసి వచ్చింది. శ్రీదాముడికి శాపం. రాధాదేవి శాపం కారణంగా శ్రీదాముడు భూలోకంలో శంఖచూరుడు అనే రాక్షసుడిగా జన్మించాడు. ఈ విధంగా శ్రీదాముడు ఇచ్చిన శాపం కారణంగానే రాధాకృష్ణులకు భూలోకంలో వియోగం సంభవించింది. ఇది భగవంతుని లీల మరియు మానవలోకంలో భక్తి, విరహం యొక్క విలువను తెలియజేయగానికి జరిగిన ఒక ఘట్టంగా కూడా చెబుతారు. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.